జెమినీ యాప్ ఓపెన్ చేయగానే క్రియేట్ ఇమేజ్ అని కొత్త ఆప్షన్ వచ్చింది కదా, నానో బనానా అంటున్నారు దీన్ని అందరూ వాడుతున్నారు. సెలబ్రిటీస్, కామన్ మ్యాన్, పొలిటీషియన్స్, క్రికెటర్స్ ఎవరిని వదలట్లేదు. అందరి మీద దీన్ని అయితే ప్రయోగం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వాళ్ళు నార్మల్ ఇమేజ్ అప్లోడ్ చేసేసి శారీ ఇమేజ్ లా కన్వర్ట్ చేయండి అని చెప్పేసి అందరూ శారీలు కట్టుకున్నట్లు ఫోటోలు అయితే పెడుతున్నారు. అబ్బాయిలు వచ్చేసరికి రోజా పూలు ఇట్లా పెట్టుకుంటున్నారు హీరోల్లాగా. ఇట్లాంటి రకరకాలుగా చేస్తున్నారు. ఒక అమ్మాయి ఇలానే అప్లోడ్ చేసింది, తన ఫోటో అప్లోడ్ చేసింది నానో బనానాకి, శారీ కట్టమని చెప్పింది. తను అప్లోడ్ చేసిన ఇమేజ్ వచ్చేసరికి కంప్లీట్ కవర్ చేసుకున్న డ్రెస్, పంజాబీ డ్రెస్ లాగా వేసుకుంది. కాబట్టి జెమినీ ఏం చేసిందంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్ చేసేసింది శారీని. అండ్ ఈవెన్ పుట్టుమచ్చ, అమ్మాయి పుట్టుమచ్చ ఉంటది, ఆ పుట్టుమచ్చను కూడా యాడ్ చేసింది. అమ్మాయి షాక్ అయిపోయింది, నాకు పుట్టుమచ్చ దానికి ఎలా తెలుసు అని చెప్పేసి. ఇక్కడ మీకు అర్థమైపోయింది ఏంటంటే అది మొత్తం మీ యాక్సెస్ అంటూ ఉంటుంది. గూగుల్ ఖచ్చితంగా మనం ఫోటో యాక్సెస్ అయితే ఇచ్చి ఉంటాం ఎక్కడో అక్కడ. అండ్ మీ ఇమేజెస్ కూడా ఆల్రెడీ ఇంటర్నెట్ లో అప్లోడ్ అయి ఉంటాయి. సో అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం అది పుట్టుమచ్చ ఇవి కూడా యాడ్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు కొద్దిగా ప్రైవసీ కోరుకుంటూ ఉంటారో, వాళ్ళ ఫోటోస్ సంబంధించి కానీ అవన్నీ ఇంటర్నెట్ లో ఎక్కువ పోస్ట్ చేయాలి అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ట్రెండ్ లోకి అసలు ఎంటర్ అవ్వకండి. ఇట్లాంటి ట్రెండ్ లోకి మీరు ఎంటర్ అంటే మీ డేటాను ఖచ్చితంగా మీరు ఏ అయితే షేర్ చేస్తున్నట్లు అది ఎక్కడెక్కడ వాడుతుంది మీ ఇష్టం. తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. నచ్చితే లైక్ చేసి మన అకౌంట్ ఫాలో అయిపోండి.